నమస్తే, నేను ఇందు. ఏపీలోని అమరావతి గురించి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ మహిళల్ని కించపరిచేలా, అవమానపరిచేలా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయనని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మరి ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ గారిపై కేసు అయితే ఫైల్ అయింది. అండ్ అలాగే ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ గారిని అయితే హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇలా హైదరాబాద్ లో అదుపులో తీసుకొని గుంటూరుకి కూడా కొమ్మినేని శ్రీనివాస్ గారిని అయితే తరలించినట్టు తెలుస్తుంది. సో మరి నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవి తీవ్ర దుమారం రేపాయని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే అంటే క్షమాపణ చెప్పాలంటూ కూడా చాలా మంది మహిళలు కూడా నిరసన వ్యక్తం చేశారు. సో మరి ఈ క్రమంలో ఇవాళ కృష్ణంరాజు గారు మరొక వీడియో కూడా రిలీజ్ చేశారు. అండ్ ఆ వీడియోలో కూడా ఎక్కడ క్షమాపణ అనేది చెప్పకుండా నేను అమరావతిని అనలేదు, అక్కడ పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ సంఖ్య గణనీయంగా ఉందంటూ కూడా నేను వ్యాఖ్యానించాను తప్పితే నేను అమరావతిని అనలేదు అంటూ కూడా ఆయన మరో వ్యాఖ్య చేశారు. అంటే ఒక నిరసన చేస్తున్న మహిళల మీద ఇలాంటి ఆరోపణలు చేయడము, ఇలాంటి క్షమాపణ చెప్పకుండా ఇలాంటివి వీడియోలు పెట్టడము ఒక తీవ్ర దుమారం రేపాయని చెప్పొచ్చు. సో అంటే వేశ్యాని చెప్పడం కరెక్ట్ కాదు. అలాంటిది వాళ్ళేదో వాళ్ళ బ్రతుకు తెరువు కోసమో వాళ్ళ పొట్టకూటి కోసమో ఇలాంటి పనులు చేసుకుంటారు. అలాంటిది వేశ్య వాళ్ళని అవమానించడమే కాకుండా యావత్ భారతదేశంలోని మహిళలను కించపరిచేలా మాట్లాడడం చాలా బాధాకరం అంటూ కూడా చాలా మంది మహిళలు అయితే మండిపడుతున్నారు. సో మరి ఈ క్రమంలో చూసుకుంటే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అండ్ అలాగే భారతి రెడ్డి గారు కానివ్వండి ఎక్కడ కూడా ఖండించలేదు. అండ్ దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. అంటే ఎవరైతే నిరసన చేస్తున్నారో ఆ మహిళలు ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారని, వాళ్ళ ఒక సంకర జాతికి చెందిన మహిళలు అంటూ కూడా ఒక తీవ్రమైన పదజాలం అయితే వాడారు. సో ఏదైతే వాడారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే పదజాలం వాడారో ఒక తీవ్ర దుమారం రేపుతుందని చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా ఒక రియలైజేషన్ లేకుండా ఒక హోదాలో ఉంటూ ఎక్కడ కూడా అంటే మహిళల్ని ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆరోపిస్తారు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటివి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కేవలం భారతి రెడ్డి గారు ఒకరే మహిళనా, ఇంకా ఎవరు కాదా అంటూ కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు చాలా సంచలనంగా మారాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గారు అనే జర్నలిస్ట్ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. దీనికి సంబంధించి అంటే జర్నలిస్టులు తప్పు చేస్తారు కానీ దాని మీద కేసులు పెట్టడము, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే తప్పుని తప్పు అని చెప్పడం కూడా తప్ప అంటూ కూడా చాలా మంది మండిపడుతున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఇది ఒక తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి నేపథ్యంలో ఏవైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఒక దుమారం రేపిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ వ్యాఖ్యలు చేశారు, అసలు ఎలా స్పందించారో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. మరి ఇక్కడ చూడొచ్చు, రాజధాని మహిళలను సాక్షి మీడియా చర్చ కార్యక్రమంలో కించపరుస్తూ మాట్లాడడంపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అండ్ అలాగే ఈ నేపథ్యంలో సాక్షి మీడియా కార్యాలయం ఎదుట ప్రజలు ఆందోళనకి దిగారు. సో ఈ క్రమంలో చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి తీవ్ర దుమారం రేపాయని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే సాక్షి కార్యాలయం ఎదుట కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారని చెప్పొచ్చు. సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అలాంటి వేళ వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. సాక్షిలో చేసిన ఆ వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే ఒక సాక్షి టీవీలో సాక్షి ప్రతినిధులు ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఏవైతే వాళ్ళు ఒక డిబేట్ లో మహిళల గురించి మాట్లాడారో, అంటే మహిళలను అదొక రాజధానిపై ఏవైతే అదొక దేవతల రాజధాని కాదు, అదొక వేశ్యల రాజధాని అని చెప్పారో దాన్ని ఖండించాల్సింది పై సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమర్థిస్తూ వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడడం జరగడం అయితే ఒక తీవ్ర
దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి నెక్స్ట్ చూసుకుంటే గనక అలాగే రాజధాని మహిళలపై అక్కసు వెళ్ళగలుపుతూ తీవ్ర పదజాలంతో దూషించారు. సోమవారం ఆయన అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరసనలు చేస్తున్న మహిళలను పిశాచులు, రాక్షసులు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. ఆవేదనతో నిరసన చేస్తున్న రాజధాని మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఎవరైతే బాధతోటి ఎవరైతే చేస్తున్నారో నిరసనను వాళ్ళు ఆ మహిళల్ని ఒక రాక్షసులు అంటూ, ఒక పిశాచులు అంటూ చెప్పడం జరిగింది. అలాగే ఒక సంకర జాతికి చెందిన మహిళలు అంటూ కూడా ఒక తీవ్రమైన పదజాలం అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిగా వాడడము ఒక తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో సాక్షి మీడియాలో ఇటీవల చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. అంతేకాదు ఈ వ్యాఖ్యలను ఆయన చాలా సాదా సీదాగా తీసుకున్నారు. అయితే చర్చ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు చూడొచ్చు, ఏవైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాస్ గారు ఖండించకుండా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయనకు సమర్థిస్తూ మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయనని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అదుపులోకి తీసుకొని గుంటూరు జిల్లా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే గనక సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళనకి దిగారు. అండ్ ఈ వ్యవహారంపై రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే మరోవైపు ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. వివిధ జిల్లాలోని సాక్షి కార్యాలయాల వద్దకు భారీగా ప్రజలు చేరుకొని ఆందోళనలు చేపట్టారు. సో ఈ క్రమంలో చూసుకుంటే గనక సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణలు చెప్పాలంటూ కూడా మహిళలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ నేపథ్యంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఖండించలేదు. అంటే వైసీపీకి చెందిన నేతలు కానివ్వండి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే భారతిరెడ్డి గారు కానివ్వండి, అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖండించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి నెక్స్ట్ చూసుకుంటే గనక అలాంటి వేళ వ్యవహారంపై అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇక సజ్జల వ్యాఖ్యలపై సైతం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే సాక్షి చర్చ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన తీరు అన్నికి ఆజ్యం పోసినట్లయింది. అంటే ఒక హోదాలో ఉంటూ, ఒక పోస్ట్ లో ఉంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మహిళల పట్ల ఒక బాధ చూపించడం పోయి, ఒక క్షమాపణ చెప్పడం పోయి, ఇంకా దాని మీద ఇంకొక పుండు మీద కారం అన్నట్టు ఇంకా కొన్ని ఆగ్రహం వ్యక్తం చేసే వ్యాఖ్యలు చేసి ఇంకా అందరినైతే తీవ్ర కోపద్వేషాలకు గురి చేశారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ సారీ చెప్పాలంటూ, క్షమాపణ చెప్పాలంటూ మహిళలు కూడా నిరసన చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే చూసుకుంటే ఇంకోవైపు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత వేర్వేరుగా స్పందించిన విషయం తెలిసిందే. అండ్ అలాగే వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ వారు ఖండించారు. దీన్ని వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు అంటూ చెప్పారు. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఈ మహిళలపై అలా చేయడము, వాళ్ళని ఎవరైతే చేశారో వాళ్ళని ఉపేక్షించేది లేదు, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము, చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి క్రమంలో ఇది ఒక తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి ఫైనల్ గా చూసుకుంటే ఏదైతే సీనియర్ జర్నలిస్ట్, సాక్షికి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన ఏదైతే డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు మహిళలకు సంబంధించి తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. అంటే ఒక జర్నలిస్ట్ అంటే యాక్చువల్ గా బయాస్డ్ గా మాట్లాడాలి, జనరల్ గా మాట్లాడాలి. అలాంటిది వైసీపీకి అమ్ముడు పోయి ఈ సాక్షి ప్రతినిధులు, సాక్షి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలకు దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయాలంటూ కూడా చాలా మంది మహిళలు అయితే నిరసన చేస్తున్నారు. సో అలాంటిది అంటే వేష్యాన్ని పట్టుకొని, వేష్యాన్ని కూడా అనద్దు, అలాంటిది వాళ్ళ పుట్టకూటి కోసమో వాళ్ళ బ్రతుకు తెరువు కోసమో ఇలాంటి పనులు చేసుకుంటారు. అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. అండ్ వేష్యాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళని అలానే అనకుండా ఈవెన్ అందరినీ, ప్రతి మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా మహిళలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా ఖండించలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళ మీద
చర్యలు తీసుకుంటాము, ఉపేక్షించేది లేదు, వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఏదైతే సంకర జాతి అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయని చెప్పొచ్చు. సో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ మహిళలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.